అన్నా ఏంట్రా? నాకెందుకో మన వెనకాల ఎవరో వస్తున్నారనిపిస్తుందన్నా. తప్పు చేసే ప్రతి వాడికి వాడినెవరో చూస్తున్నట్టే అనిపిస్తుంది. అది నీ తప్పు కాదు. కొత్తగా వచ్చావు కదా, పోను పోను నీకే అలవాటవుతుంది. మనం చెయ్యబోయేది రేపేగా. కొన్ని రోజులు ఆగుదాం. ఈ ఊరేంటో, ఎన్ని గడపలున్నాయో అన్నీ తెలుసుకుని ఒక అంచనాకొచ్చాక అప్పుడు పని పూర్తి చేద్దాం. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్నా అన్నా ఏంట్రా? నేను చెప్పానా మన వెనకాల ఎవరో వస్తున్నారని. చూడరా ఎట్టా కొట్టారో. రాత్రి తాగింది ఎక్కువై నువ్వే గోడకు గుద్దుకుని ఉంటావురా. అయినా నిన్ను కొడుతుంటే మాకు తెలీదా? రేయ్, భయం భయంకరమైందిరా. అది వదిలేస్తే ఇలాంటివి ఏమనిపించవు. పిచ్చోడా. లేదన్నా, ఎవరో ఉన్నారు ఇక్కడ. నానా నానా నానో, ఏంటిది? తీసుకోరా. నానోయ్, బుల్లెట్. మీ అమ్మ తన గాజులు తాకట్టు పెట్టి మరీ కొనిందిరా. అమ్మా, ఏంటే ఈ ప్రేమ? తట్టుకోలేకపోతున్నాను. కొద్దిగా తగ్గించవే బాబు. సరే, ఎట్టాగో కొన్నారుగా, తిరుగుతా, గట్టిగా తిరుగుతా. నువ్వు వెళ్ళి తయారవు, ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడు స్నానం చేసినట్టున్నావుగా. తర్వాతే ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఒక మంచి ఆమ్లెట్ వేసి తీసుకురా. ఈలోగా నేను మొదలెడతా. డియో డియో డిసక్క డిసక్క డిసక్క. ఆమ్లెట్ ఏది? ఇక నుంచి నువ్వు మందో బీడీలు మానేయాలా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అయినా ఇదేంది కొత్తగా? కొత్తగా ఏముంది? నేను నీకు అలవాటవ్వాలి, నువ్వు నాకు అలవాటవ్వాలి. అందుకే నీ అలవాట్ల గురించి ఏం మాట్లాడలేదు. అనుకున్నా నీలో ఇట్లాంటి మార్పు వచ్చిందని. ఎప్పుడో అనుకున్నా, వచ్చింది. ఎంతైనా ఆడోళ్ళు కదా, మంచిగా ఎందుకుంటారు? ఇట్టనే ఉంటారు.